లేక కలిగింది నాకు ఒక బిడ్డ మరి నా బిడ్డ వజ్రవతి దేవాని అమ్మ సంబరపడతా ఉన్నానమ్మా లక్ష్మీదేవి సంతోషపడతాదమ్మా లక్ష్మీదేవి సంబరపడతాంది కానీ నామాలదేవి బాధపడతాంది నా కొడుకెంత పెద్ద పెరగాలి కొడుక కొడుకెన్నడు పెద్దోడు కావాలి నా కష్టం ఎడగట్టెక్కాలి భరతూడు పుచ్చమతి రాదు గట్టు గట్టెలు కొట్టి గంగ నీళ్ళు తాగి ఊళ్ళ వంట సెరుగులంటే కట్టెలు అమ్ముకోరింగా తౌడుపరం అద్దే తౌడుపరం పట్టుకొని జావంబలి కాసి కొడుకులు దాదా పట్టేనమ్మా రంగరాజను పెద్ద పెరగారే నా కొడుకు ఎన్నడు నా తోడు కావాలి పిల్లగల్ల సాది పెద్ద భార్య లక్ష్మీదేవి కట్టుకుని బిడ్డ నా పుణ్యమ గర్భాన కలిగినావా నీకు సాది పెద్ద చేయంగా ఇదేళ్ళ పిల్లలైనా రంగారాజుకు చదువు లేదు శాస్త్రము లేదాట లక్ష్మీదేవి కన్న బిడ్డ వజ్రావతి దేవి మరి ఉన్న శిరవంతుడాయ బిడ్డను తీసుకుని పల్లెల్ల తోలిండు పడిలో నాగా బిడ్డ లక్ష్మీదేవి రాజు సంబరపడతాను లక్ష్మీదేవి సంబరపడతాను ఎన్నాళ్ళు నా భర్త కట్టు కట్టు మంచి ఎన్నాళ్ళు భర్తం అయ్యయ్యో కొడక మధ్యాలంగా రాజా ఈ గుజ్జకాడు ఆడుకో ఉల్లి పోయి తప్పు చెప్తా కోడి తల్లి ఇంటికి పోయి పట్టినంత బ్రాహ్మణులు ఇంటికి పోతే బాసన వస్తానని తల్లి బయలు వెళ్ళినది నేను కూడి చేస్తే తండ్రి కూడి చేస్తే వాళ్ళ పొట్ట కడుపుకుంటాం ఊళ్ళో పోతానా ఏ తల్లన్న దంపుకొని చెప్తే దంచి వస్తా ఏ తల్లన్న బోల్లో పెడితే బోల్లో తౌడో అడగస్తా పుస్తకాల పైలు నానా మా నీతోటి పని నేను కూడా వస్తా తల్లి పిచ్చివాని బా ఎడ్డు వానివిరా ఏంటో పిల్లగాని మాతో నచ్చి నువ్వు అక్కడికి వచ్చినాక ఏం చేస్తావు నానా నువ్వు ఆగి ఉడుతంటే నేను కౌశకి కొత్తా నువ్వు అలుగుతుంటే నేను కొత్తా నువ్వు బోళ్ళు అవుతుంటే నేను బోళ్ళు కడిగితే తల్లి కూడా ఇద్దరు కష్టపడి చెరువు పని చేసిరని కమలం అన్నం ఎక్కువ పెడతారు కమలం అంత అన్నం ఎక్కువ పెడితే అన్నం పెట్టుకొని వచ్చినాక తల్లి తోటి ముగ్గురం గుడి దగ్గర మనం తినవచ్చునేమో కన్న తల్లిదండ్రులు కష్టం ఇస్తే కొడుకు వైపు కావాలి అద్దం ఇచ్చి పెట్టిపోతున్నా ఊరు బయట గుడిసాయి నా కొడుకు ఎట్లుంటాడు కొడుకు నెమ్మది పెట్టిపోతుంది అదే తల్లి
ఇంకెవరమ్మా ఓ తల్లారు పని చెప్పరా తల్లి అమ్మడానికి ఎవరు పని చెప్తారు ఇవాళ సావుకారి వచ్చి పిలుస్తాను మనం ఏం చెప్తాను నేను మరి కట్టుకుంటానా నేను రావచ్చునా పోయి ఎవరు వచ్చి కూర్చున్నా పోరాదు ఇక ఎవరు బిడ్డ ఎవరు అవునమ్మా ఇన్నాళ్ళ బట్టి ఇంటికాడ నా కొడుకులు పట్టుకునే ఆశలేక పనికి రాలేదు తల్లి వీడేవాడు నా కొడుకేనమ్మా ఉత్సవానికి గింత మంచి కొడుకు ఇచ్చాడే దీనికి ఏమైనా వస్తుందో అవునమ్మా పెంట విన్నైనా మంచి తులసం వస్తుందట సరేనమ్మా నేను పుచ్చవరాలైనా నా కొడుకు అసలు కొడుకు పుట్టిండు నీకెందరు నీకెందరు లేరు ఇప్పుడు ఎందుకంటే మన పని ఉన్నది తోట పెట్టుకున్నాక ఏరుకున్నాక ఇలాంటి కూడా పున్న వరకు సరుచుకుంటూ అంటాం ఇది లక్ష్మి అందరికి ఇళ్ళలు ఉంటాయేమో నీకు రెండు పోటీ ఉన్నాయి ఏం చెప్పాలి విద్య మాకు కొడుకు శేఖర్ గారు ఉండే శేఖర్ ఉంటారు శేఖర్ ఉంటారు అయితే వాని పేరు శేఖర్ పేరు పెట్టుకున్నాను పోడు చిన్నప్పుడు పాలు చీకపోయేది వింటానా పాలు చీకపోయేది శేఖర్ వాడు శేఖర్ వేసి శేఖర్లో పడ్డాడు ఈ పేరు ఆ శేఖర్ గారు ఏం చేసాడు కుక్కను తెచ్చేస్తా ఆదుకున్నాడు ఆ కుక్కకున్న పెద్ద పెరిగింది మంది కుక్కల కలిసి గజ్జమ్మ పెట్టుకొచ్చి సావుకారు పక్కన వెళ్ళి సావుకారి గజ్జె సావుకారు ఉప్పు బందర వేయండు ఆ కుక్కకు నచ్చి నా దగ్గర వాళ్ళు పక్కపోయిన మంది మనిషికి ఆకలి ఏంది నిద్ర పట్టదు కుక్క పిల్లకు నాకు గజ్జె కానీ నీకు పని చెప్పాలి అవును తల్లి పొద్దుంతా తిరిగి అవ్వ పని చెప్పాలి నా కొడుకు మర దగ్గర నవ్వు నవ్వుకోవాలి ఈ పూట మాకేంటంటే అయితే పప్పు కొట్టు పెట్టాలి పప్పు దంచి ఇసిరి కోటు పెట్టాలి సరే తల్లి మాడి పెసాలు ఇస్తాను మామిడి పెసాలు నాకు ఇస్తాను సరే మాడి పెసాలు ఇస్తాను మాడి పెసాలు దంచి ఇసిరి కోడి మళ్ళీ నాకు మాడి పప్పు అప్ప చెప్పాలి అవునమ్మా మామిడి పెసాలు మళ్ళీ దంచినాక మామిడి పప్పు అవుతా మాడి పెసలు నీకు ఇస్తానా అవి దంచి ఇసిరి మళ్ళీ కోడి చెరిగి నాకు ఇవ్వాలి మళ్ళీ మాడి పప్పు పొట్టు తీసి సరేనమ్మా కూలీ లేక కూలికి వచ్చిన కూలిగా వీడెట్లా దొంగ చూస్తాను ఎందుకంటే ఆ పప్పు డబ్బులు ఎంగిల్ చేస్తాడు ఎంగిల్ మగం చేస్తే వాళ్ళు పోయి అక్కడ ఆగిట్లా కూర్చోవాలి కూడా ఎంగిల్ చేయాలి పోయి ఆగిట్లా కూర్చోవాలి మళ్ళీ నాకు మాడి పప్పు అప్ప చెప్పాలి నోకున్నాక సావుకారు ఉప్పు మందర పోతారు సావుకారు కానీ బుధగారు చేయాలి దొరుకుతాయమ్మా ఇప్పుడు నువ్వు అన్న గారెలు అక్కడ బస్ స్టాండ్ లో గారెలు ముద్దగారులు ఒక ఐదానా ఇప్పుడు నేను ఏమన్నరా అందరు కాంగ్రెస్ అయినాక ఒప్పేనని చెప్తా కంచుకుంది
పట్టినమ్మ తల్లి నామాల కన్న తల్లి పప్పు తిరిగి పప్పు పోటు పెట్టి పప్పు ఓడదండి వెనక మల్ల గంపల పోతండి పిల్లగానికి ఆకలైతుంది అంతంత పొద్దుకి ఆకలి బొమ్మల పొద్దుకి పోయిన కానీ ఆలైందమ్మా కింద ఉన్న పిల్లగాడు అవ్వ తల్లి వేడి కచ్చిరాదే లాలంగూడో అమరావన అమరదేవి ఆకలి తల్లి పిరిగల పప్పు పెడితే ఆ పప్పు ముక్కి పాలబాయి మీద పోయి నీళ్ళు ఎదుకొని నీళ్ళు తాగుతున్న ఆకలి తల్లాడుతుంది అవ్వ పప్పు నాకు పెట్టలేవా రామరవురా కోడి తల్లి కొడతలీరా రామరకు రామ లేక కూలి కట్టున్నానా ఇది అవసేదునంగని అన్నం మనన్నం కాదు నాన్న అని ఆకలైతే కోడి తల్లి వచ్చినాక పొలమడిగి పెడత కొడక లాలం కూడా ఎద్దరసేపైతే కోడ తల్లి మాత్రం పప్ప పెట్టినాక అన్నమని పెడదానప్పుడు అరకింది వేరే పిల్లగాడనుకున్నాడు అరకు చేపు కూర్చున్నాక ఆకలైతుందే లాద బేగుడు వదిన పడుతుంది పిల్లగా ఆకలి కాదు మావ ముందు పడే పప్పు ఎరుకుంటే వెనక మళ్ళా గంపల వస్తుందమ్మా కోడి తల్లి ఏమో ఇంట్లో ఉన్నది ఆ ఎత్తువర్ల మీద మావ ముందు పప్పు జరుగుతుంది వెనక చూపున మాత్రం అలా వెనక గంపల పోతుందని వెనక మళ్ళా గంపల చేయబెట్టి పక్కన పప్పు చేత పట్టి, ఓ అమ్మ. వెనకాల పెట్టుకొని ఆఖరికి ఏమన్నా నూకోవాలి నూకున్నాక సావుకారి గాడు ఉప్పు బాగా పోతాడు వానికి కుదగానే చేయాలి నీకు చెప్పా పప్పు నేను బుక్కలే నీ గంపలు నీ పప్పు వద్దనేమో రామను కొట్టబోకేమో తల్లి లేక మేము పూలి కట్టినేమో మా అవ్వ నల్ల కొట్టబోకే ఓ అమ్మ
అన్నా కొడుకా వినకుండా ఎంట వచ్చిరా అన్నా కోడి తల్లి కొట్టవచ్చి కొడుకు బాబి దేవి దూరం ఒక్కనాడు కొట్టకపోతిరా కొడుకు బుచ్చవరాలు గర్భాల జరిపించి నాడు నుంచి నీకు మళ్ళా ఎన్ని శిలలో కొడుకా నువ్వు ఎంతమంది తోడు చెప్పబడి మాటలు పడితే నువ్వు బుద్ధిమంతులు పడితో మన కష్టమైన మాట దగ్గర తెలిసిన వాడు కొడుకు ఓ ఈరవ్వా ఆకలి బాధ కాగలే కావా తెలిసిన వాడు నా కొడుకు తప్పు చేసిందవ్వా నా కొడుకును కొట్టకు తల్లి అవ్వా కొడితే నన్ను కొట్టు తల్లి ఓ అవ్వా కొడుకునైతే కొట్టవు నీ పప్పు మనిషికింత పెడతాం కానీ వాళ్ళు మాకు పెడతాం మనిషికింత పొద్దుగా నేను అక్కట్టు ఎంగిల్ మంగళం చేసిన ఆగు 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 నచ్చింది ఇప్పుడే ఇయ్యబ్రా వచ్చింది ఆట మరి వారి ఎంగిల్ మంగళం చేసిన పప్పు నాకడికి ఏమన్నా నవ్వుకోవాలి గడ్డకెక్కాలి సావుకారి గారికి ఉదయం ఎల్లు అన్నదమ్మా పోరా ఎంగిల్ మంగళం చేసిందిరా నడుడు అంజ కొడుకని అడుగు సరే ఇల్లు వెళ్ళిపోమన్నావు సరేమ్మా ఎల్లు అంజ కొడుకు కనివారంగా మా తల్లి పప్పు జరిగింది విసిరింది ఆ దంపకం కూలి అమ్మా కూలా దంచినమ్మకు బుక్కిన కూలి దంచినమ్మకు బుక్కిన కూలి ఏ కోడదానా పప్పు కింద మాట్లాడు కోడదానా దగ్గర రాకు దళదలు అంటాంది కోడి పిరికి తోద ఉరికేనట్టు కూలియా మారేస్తాను మా వాళ్ళ ఖాతకత్తా చూడు ఖాతా వసూలుకు వచ్చినప్పుడు ఎందుకత్తమ్మా సావుకరి గారు వాంది వెళ్తా అయ్యో కినాల మొక్క లోట పట్టుకు వస్తా చూడు వస్తా వచ్చినప్పుడు లోడ్ల నీళ్ళు వారో వచ్చి ఉరికెత్తా ఎందుకత్తా అమ్మా ఇంట్లో బాత్రూమ్ లేదా బాత్రూమ్ లాడర్ ఒక్కరికి కడుకున్నాం దాన్ని అటాచ్ బాత్రూమ్ అంటారు చల్లి ఎల్లు అన్నదమ్మా అన్నీ ఎంగిలి బాగా చేసినాం ముసలానికి గ్యారెలు బంద్ చేసినాం ఇల్లు ఎల్లబడి కోటి సౌకర్యం కొడుకును తీసుకున్నది అప్పుడు తెల్లారి ఏదో ఉన్న తిన్నారు అనుకున్నది తెల్లారు అమ్మ
అయింది ఉలకపోతా అంటే కొడుకు మళ్ళీ ప్రయాణమైంది కొడుకు వేదికి వచ్చినా ఏదన్నా పంట పని చేస్తాను పంట పని చేస్తే కోడి తల్లి కొట్టింది కొడకాన్ని ఒక్క 4 నిమిషంతో కొట్టకుండా కోడి తల్లితో కాని దెబ్బలు పడ్డావు నా గుండెలు కూలిపోయింది కానీ కోడి తల్లి ఏది అడుగుతామా అడగలేదు కొడుక ఏమనన్నా దాన్ని మనకత్త ఈ గుడిసె ముద్ర ఆడుకొని కూర్చో అని గోలి ఒక్క దొరికితే ఆ గోలి ఒక్క కొడుకు చేతికి ఇచ్చింది కొడుకును వదిలిపెట్టి కట్టుకున్న మరి దేమో కట్టుకట్లే వేయండు కన్నా దేవు దంప కాని వేయింది దంప కాని వాయనా కన్న తల్లి మాత్రం దంపగాని పోయినప్పుడు చూడమమ్మా గుడియకాడ ఆడుకో కొడుకని గోలి ఒక్క చేతులు పెట్టిపోయింది గోలి ఒక్క పట్టుకొని గుడియకాడ ఆడుకున్న పిల్లగాని కరం ఎట్లా ఉండునా ఊళ్ళి ఆటల మర్రి ఉన్నది ఆటల మర్రి కాడు పోయి నీ ఆట ఆడుకున్నావు కావాలనుకున్నానమ్మా ఆటల మర్రి కాడికి రాని తల్లి నా మాండదేవి ఊళ్ళో పోయిందా ఆటల మర్రి కింద ఎవడా బర్రెవడా నువ్వు పెద్ద కొడుకురా నువ్వు నాకు బామ్మారిది కావాలి పెద్ద కొడుకు బామారే దారదే అన్న అయితే తమ్ముడు అయితే కానీ మారెడ్డి బౌడల్లో రాజ బౌడల్లో సూర్యకర్ణ దట్ ఇస్ కుమ్రం పులి తోలిన బామ్మరి తమ్మునేదరా తమ్మునివి కదా నేను ఏమన్నా పెద్ద కొడుకు బామ్మరి వీడు నాకు మేత కొడుకు తమ్ముడు కావాలి మేనత్త కొడుకు తమ్ముడు అయితే అర్రా ఎవరు చెప్పి గోళీలు ఆడవట్టే ఆడవట్టే ఆటల మధ్య కింద ఆటలు ఆడుతుంటే ఆటకాడికి వరస్తానమ్మా వారికి పుచ్చగాడే వాడు ఉండే కాదు ఓరు వారి వీడు వాడు బుచ్చబుదారి కొడుకు నామాలదేవి కొడుకు బుచ్చబోడు కదవా బుచ్చబోడు వాడు మాట్లాడక మన మాట్లాడు పెద్ద సూరకర్ణ మన పెద్ద అరే కొడుకు లాలంగ మహారాజు గారు లాలంగుడు లాలంగుడు అరే లాలంగా ఓరు వారు మొన్న వీళ్ళ అమ్మాయి ఏడుచుకుంటూ మా ఇంటికి వస్తే అన్నం వేస్తే వాడు వేసుకున్న షెడ్డి నాదే వాడు వేసుకున్న అంగి నాదే కాదు అది అదే అరే దాని సూర్యకర్ణ ఏ బాబు ఏ బాబు ఆడాడతాను మీరు ఏమాటన్నాయి ఆడేది గోళీలాట నువ్వు ఆడతా మీతోటి వానికి ఆట రాదు వాడు బుచ్చ పోరాడు అంతే వాడిని వాడు రైట్ అయినా తప్పైనా తప్పైనా రైట్ అయినా ఏమంటారు తప్పనాలరా రైట్ గా తప్పనా చెప్పాలి వాడు ఎటువంటి ఆటలు దొంగ చేసి అర్రీ కొట్టు కొట్టాలి వాడిని ఇక ఆట గుర్తు అవుతుందో తెలియదు ఆ, అరే బాబు అన్నలారా ఆట ఆడతావు కదా ఆట ఆడుతూనే వచ్చిన మీ అందరం ఒక్క దిక్కు బాధ దాటిపోతాను అయితే వాళ్ళన్నా శబాస్ నీ దొంగ అయితే నేను ఆడ పెడతా నీ దొంగ అయితే వీడు ఆడ పెడతాడు నీ దొంగ అయితే నువ్వు ఆడ పెట్టాలి బాధ గీరా ఇగో తమ్ముండ్రా చల్ ఇంకో ఇది బాత ఇంకో ఇది బాత నువ్వు అడ్డపడే ఊరోలు అది
బాత బాత దాటిపోయినోళ్ళు దొంగ బాత ముందు పడ్డోళ్ళు దొరలు దొరలు గోరిలే ఎవటే ఎవటే నారాయణుడా నారాయణ పుస్తకాల లచ్చిగాడు బాత దాటిపోయిండు ఫస్ట్ నేనన్నా దాటిపోలే బాధ దగ్గర సమ్మక్క సారక ఫలం అంటారు మళ్ళా మనమే అయ్యాం చెప్పుంది ఫస్ట్ నాకు ఉన్నది వెనక సీటు బాగుంది ఉన్నది బాధ దాడిపోయినా నువ్వు దొంగ దొంగ దాని మీద సూరకర్ణ ఎవరమ్మ దొంగ ఫస్ట్ మేము బెంచ దాని మీద సూరకర్ణ చూడు మా గోరే కన్నా అనుకో అవ్వాలి నిమ్మలు ఎవరమ్మ దొంగ వాళ్ళమ్మ కడుపులో సూరకర్ణ దడుచుకున్నప్పుడు బెంచ్ ఎవరు అనుకో అవ్వాలి నిమ్మలు బతాయి కొమ్మలు అవకాశంలో గడ్డలు గడ్డలు పుచ్చినట్టే అదే ఎవరమ్మ దొంగ వాళ్ళమ్మ కడుపులో మళ్ళీ రెండు సార్లు సమ్మకసాలక ఫలరామని గడుదు అంటే గడుడికి ఎందుకో నేను ఫస్ట్ ఇల్లు వెళ్తారు ఆయన జగ్గే పని సార్ చెప్పకుండా ఎవరమ్మా మీ తొందరతానా కథ అంతా నీ దగ్గరనే ఉన్నది మళ్ళా దాని మీద ఏ మళ్ళా మూడోసారి ముచ్చాం పడరా ఇగో మూడోసారి ఆట ఆడినా కానీ దొంగ దొంగ అంటారు ఎందుకంటే పిల్లగాడు ఒక్కడొచ్చింది కాబట్టి ఉంటుంది వాడు. అరే నువ్వు 3 సార్లు ఆట ఆడినా నువ్వు దొంగ పొడవు దొరైనా దొంగ పదకొండు ఒకటై పిల్ల 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 ఆట గుర్తు పిల్లగంజల తల్లి గుడిసెగా ఆడుకోమన్నప్పుడు గుడిసెగా ఆడుకున్న కరవేట ఉండను సిగ్గంతో కాదు అవులే మళ్ళా